Hey, hello guys. Hope everyone is doing great. My name is Uday. Welcome to my new video. టెంపరేచర్స్ ఇంకా పెరగలేదు, ఇంకా మొత్తం స్నో అలాగే ఉంది, క్లియర్ చేయలేదు ఇంకా. యూ కెన్ సీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఈరోజు ఐ షో యూ హౌ విల్ పే ద రెంట్. మాది ఓల్డ్ స్కూల్ ప్రాసెస్. ఫస్ట్ మనీ ఆర్డర్ తీసుకొని అవి వెళ్ళి డిపాజిట్ చేయాలి. నార్మల్గా ఆన్లైన్లో కట్టడానికి లేదు. పైగా ఇది ఒక కమ్యూనిటీ అన్నమాట. సో యూ కాంట్ ట్రాన్స్ఫర్ ఆర్ పే ఇన్ ది ఆన్లైన్. స్నో క్లియర్ చేస్తున్నారు మెల్లగా, చూడాలి ఎప్పటివరకు క్లియర్ చేస్తారు. మొత్తం అంతా టైర్లు ఇదంతా స్నో పట్టేసింది, చూడాలి. మళ్ళీ ఈ వీకెండ్ స్నో ఉంది, సో అందుకే కార్ కడిగిపియట్లేదు. సో రోడ్స్కి అంతా స్నో సైడ్స్కి పెట్టేశారు. మొత్తం ఇలా కొన్ని రోజులకి అది బ్లాక్ ఐస్ అయిపోద్ది అన్నమాట. అది చాలా స్లిప్పరీ ఉంటుంది. మన ఇంటి నుంచి ఒక 2 మినిట్స్లోనే జైంట్ ఉంటుంది. జైంట్లో మనీ ఆర్డర్ ఇస్తారు. మనం ఎయిదర్ క్యాష్ ఆర్ కార్డ్ ఇస్తే. సో అక్కడ ఫస్ట్ జైంట్కి వెళ్ళి మనీ ఆర్డర్ తీసుకొని అటు నుంచి డౌన్ టౌన్లో ఉంటుంది ఆర్ఎంఐ, అక్కడికి వెళ్ళేసి డ్రాప్ ఆఫ్ చేసేసి వచ్చేద్దాం. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 12:30. ఈ టైంలో ఎందుకు వెళ్తున్నానంటే ఈ టైంలోనే డౌన్ టౌన్ కొంచెం ఖాళీగా ఉంటుంది, రష్ అవర్ కాదు ఇది. ఎయిదర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్తే మాత్రం ఇంకా ఇట్ టేక్స్ అరౌండ్ 1 అవర్ ఆర్ఎంఐ దగ్గరికి వెళ్ళడానికి. అండ్ అక్కడ పార్కింగ్ కూడా దొరకదు ఆ టైంలో. ఈ టైంలో అయితే యూ కెన్ పార్క్ ఇట్ ఆన్ ద రోడ్, గో డ్రాప్ ఆఫ్, కమ్ బ్యాక్, అంతే. అలానే ఉంటుంది మొత్తం. సో అక్కడ కనబడేదే జైంట్. వాడు అందులో ఫార్మసీ, స్టార్బక్స్, గ్రాసరీస్, వెజిటేబుల్స్ అన్నీ, ఇంకా హౌస్ హోల్డ్ స్టఫ్ అంతా ఉంటుంది అందులో. వచ్చేసాం జైన్ దగ్గరికి. లెట్స్ గో ఇన్. ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది ఆఫీస్, అక్కడ వెళ్ళి సో ఇలా ఎవ్రీ ఐల్కి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈజీగా మనం ఆ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్ టుడే? సో మనీ ఆర్డర్ తీసేసుకున్నాను. వాళ్ళు మొత్తం అమౌంట్ ఒకే మనీ ఆర్డర్లో ఇవ్వరు. దే స్ప్లిట్ ఇంటూ 500s అనమాట. సో 500, 500, 252 అలా చేస్తారు. సో నా లెట్స్ గో టు ఆర్ఎంఐ. హోప్ఫుల్లీ ట్రాఫిక్ ఉండకూడదు ఈ టైంలో, బట్ ఉంటే మనం ఏం చేయలేం. యాక్చువల్లీ ఈ మనీ ఆర్డర్ మీద మన అడ్రస్ రాయాలి. మన అడ్రస్ కింద మన పేరు, లీజ్లో ఎవరు ఉంటే వాళ్ళ పేరు రాసుకోవచ్చు. రాసి అక్కడ ఇంతకుముందు మేము యాక్చువల్లీ బయటనే ఉంటుండే డ్రాప్ ఆఫ్, బట్ ఇప్పుడు లోపల కూర్చుంటున్నారు ఆఫీస్లో. సో వీ కెన్ డైరెక్ట్లీ హ్యాండ్ ఓవర్ దిస్ టు దెమ్. సో మనం తీసుకునే ఎగ్జిట్ 53, అది డౌన్ టౌన్కి వెళ్తుంది. ఇది సేమ్ మన మేడ్చల్ నుంచి ఓఆర్ఆర్ వెళ్తాం కదా, సో అంతే ఉంటుంది మొత్తం. కాకపోతే ఇక్కడ ఒక ఎగ్జిట్ మిస్ అయినా దిమాగ్ ఖరాబ్, ఎక్కడెక్కడో తిప్పుకుంటూ వచ్చింది. ఇది డౌన్ టౌన్, ఇన్నర్ హార్బర్.
సో వచ్చేసాము రీజనల్ మేనేజ్మెంట్ దగ్గరికి. ఇక్కడైతే నేను రోడ్ మీదనే పార్క్ చేస్తున్నాను. పిలిచి పార్కింగ్ లైట్స్ వేసి పెట్టా. కార్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అయిపోయింది. డిపాజిట్ చేసేసాక రిసీట్ ఇస్తారు మన నేమ్ మీద. ఇది ఫ్యూచర్ పర్పసెస్ కోసం యూజ్ అవుద్ది. బయట ఎక్కడైనా మళ్ళీ లీజ్లో ఉండాలి అంటే. సో ఇది సేఫ్గా పెట్టుకోవడం బెటర్. ఐ షో యూ డౌన్ టౌన్ ఆన్ ఫర్ నౌ. ఇప్పుడైతే మనం కార్ తీసేయాలి ఇక్కడ నుంచి, లేదంటే టో చేసేస్తారు. ఈసారి స్పెసిఫిక్గా డౌన్ టౌన్ వచ్చినప్పుడు ఐ షో యూ ఎవ్రీథింగ్ ఇన్ ద డౌన్ టౌన్, ఏమేమి ఉంటుంది ఏంటి అని. యుఎస్లో డౌన్ టౌన్స్ బాగుంటాయి. అంటే కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా లైక్ మన హైదరాబాద్ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది కదా. మన అంతా బిల్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు మనకు కొత్తగా ఉండొచ్చు, బట్ ఇక్కడ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇలాగే. వీళ్ళు దీన్ని జస్ట్ రినోవేట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అది కూడా టైమ్లీ రినోవేషన్ కాదు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ రోడ్స్ ఇవన్నీ వీళ్ళేమి ఇప్పుడు కొత్తగా వేసింది కాదు. యుఎస్లో నాకు నచ్చేది ఏంటంటే గవర్నమెంట్ రూల్ పెట్టడం కన్నా ముందు జనాల దగ్గర డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర భయం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఫస్ట్ ఎందులో అన్న ఇన్వాల్వ్ అయ్యే ముందు ఎందుకురా బాబు మనకి అని అనుకుంటారు. బట్ ఇక్కడ కూడా జరిగే స్కామ్స్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బయట బయట ఇప్పుడు ఇల్లు ఉంటుంది, ఇల్లు చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది, బట్ మేడ్ ఆఫ్ వుడ్ అనమాట. మనలాగా సిమెంట్ గట్టిగా నెక్స్ట్ జనరేషన్స్కి ఉండిపోవాలని ట్రై చేయరు వీళ్ళు. మన దగ్గర అయితే మెయిన్లీ జనాభా ఎక్కువలే, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ. సో పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ థింక్ ఇప్పుడు మారుతుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడే వీడియో గాయస్. See you in the next video. Bye bye.